ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. 5వ ఇల్లు అనేటటువంటి మేధస్సుకు, సృజనాత్మకతకు, సంతానానికి, క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కాబట్టి మీకు ఒక అమృత ఘడియ లాంటిది అని చెప్పాలి. గత 2 రోజులుగా ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడి మొత్తం తొలగిపోతూ ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అని చెప్పాలి. 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ 3 రోజులు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అలానే చేసేటటువంటి వృత్తిలో బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీకు పోటీగా ఉన్నవారు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కొంచెం జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు మీకు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత జీవిత భాగస్వామి కానీ భాగస్వామితో కానీ భాగస్థులతో కానీ విభేదాలు రాకుండా చూసుకోవాలి. అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే మంచి రిలేషన్స్ అంటే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలిస్తే రవి, కుజ, శని గ్రహాల వల్ల వృత్తిపరంగా తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క దోషాన్ని కనుక నివారణ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి దాదాపు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని అసలు మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి మొత్తం చూసుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే తద్వారా అద్భుతమైనటువంటి గొప్ప యోగాన్ని, గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ 1, 2 తేదీలలో కొంచెం శివాలయంలో శివుడికి మారేడు దళాలతో కనుక అర్చన పూజ కనుక చేయించుకొని ఇంట్లో లలితా సహస్రనామం కనుక పారాయణ చేసినట్లయితే లేదా కనీసం లలితా సహస్రనామం కనుక విన్నట్లయితే తద్వారా మనస్సు అత్యంత ప్రశాంతంగా మారుతుంది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారంతో పాటు మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని నుదుటిన సింధూరం కనుక ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.